చాలామంది చాలా సహజంగా వాడుతుంటారు. వీళ్ళెప్పుడు బ్రహ్మానందంలో ఉంటారండి అంటుంటారు. తర్వాత ఇంకోటేమో పదం వాడతారు. ఇదేమన్నా బ్రహ్మ విద్యనా అంటుంటారు. అంటే ఏంటి బ్రహ్మ విద్య అంటే ఏంటి? బ్రహ్మ అంటే ఏంటి? పెద్దది అని అర్థం. విద్య అంటే కూడా ఏంటి? ఆ బ్రహ్మానికి సంబంధించిన విషయాన్ని గ్రహించే విద్యని బ్రహ్మ విద్య, కష్టము అంటారు. అంటే ఏంటి? పెద్దదేదైనా కష్టము అని అర్థం అనమాట. అట్లాగే ఆనందం కూడా పెద్దదే, ఆనందం కూడా. మరి ఏంటి బ్రహ్మానందం అంటే ఏంటి? బ్రహ్మ విద్య అంటే ఏంటి? ఏమి లేదబ్బా. మన గురించి మనం తెలుసుకునే విద్యనే బ్రహ్మ విద్య అంటారు. అన్నిటికంటే కష్టమైన విద్య ఏది? నీకు పైకి కనపడుతున్నవన్నీ ఈజీగా కనుక్కోవచ్చు, చెయ్యొచ్చు, పెద్ద కష్టమైంది కాదు. కానీ మన లోపల మనమేంటి అని కనుక్కోవటం చాలా కష్టం. అది అవగాహనకు రాదనమాట. అది గనక వచ్చింది అంటే ఏమొస్తుంది అంటే ఆనందం వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆనందం రాకుండా ఆపుతున్నది ఏంటి? ఒకటి భయము, రెండు కోరికలు. భయం పోవాలంటే ఎట్లా? భయం పోవాలంటే ఎట్లే లేదు, మనకు మనం విచారణ చేసుకొని మన ఆలోచనతో మనం పోగొట్టుకోవడం.